టాక్సేషన్ అండ్ ఫిస్కల్ సిస్టమ్ అంటే పన్నుల విధానము, అలాగే ప్రభుత్వానికి ఉన్నటువంటి సాధారణంగా ఫిస్కల్ సిస్టమ్ అంటే ఆర్థిక విధానం అని పిలుస్తారు. కొన్ని చోట్ల దీన్ని ఇంకా వేరే పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఏమంటారు, విత్తలోట, విత్తం అంతే, విత్తలోటు, ఫిస్కల్ డెఫిసిట్. సో ఫిస్కల్ డెఫిసిట్ అంటే విత్తలోటు. మరి విత్త విధానం అంటే చండాలంగా ఉంటుంది కాబట్టి సో ఈ ఫిస్కల్ సిస్టమ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఈజీ టాపిక్ టు అండర్స్టాండ్. ఎందుకంటే మీరు ప్రతిసారి కూడా న్యూస్ పేపర్లో చదివేటటువంటి అంశమే, అండ్ వన్ వే ఆర్ అదర్ మీ అందరూ పుస్తకాల్లో చదువుకున్నవే ట్యాక్సెస్ గురించి ఇవన్నీ కూడా, రైట్. సో టాక్సేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే బేసికల్గా what is the biggest difference between man and other animals is man has created a certain system for his living ఏమంటారు దాన్ని, ఫర్ హిజ్ లివింగ్ ప్రాసెస్. అంటే బ్రతకడం అనేటటువంటి ప్రక్రియని కేవలం మనిషి అనేవాడు మాత్రమే క్రియేట్ చేసుకున్నాడు. అలా అని మిగతా జంతువులు క్రియేట్ చేయలేదని కాదు, మిగతా జంతువులు కేవలం నేచర్కి రిలేటెడ్గా క్రియేట్ చేశాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెద్ద పుల్లని తీసుకున్నారనుకోండి, పెద్ద పుల్లు ఒంటరిగా బతుకుతుంది. వేరాజ్ మీరు కనుక లైన్ తీసుకున్నారనుకోండి, లైన్స్ గుంపులుగా బ్రతుకుతాయి, ప్రైడ్ ఆఫ్ లైన్స్ అంటారు. సో లైన్ గుంపులుగా బతుకుతుంది. వేరాజ్ పెద్ద పుల్లు మీకు ఎలా బతుకుతుందంటే ఓన్లీ సింగిల్గా బ్రతుకుతుంది. సో మనిషి కూడా ఇలాగే ఒంటరిగా బ్రతికేవాడు ఒకప్పుడు. కానీ తర్వాత ఏమైంది, మనిషిని వేరే జంతువులు చంపేయడం, లేదా ఒక మనిషి ఇంకొక మనిషిని చంపేయడం, ఇలా దెర్ వాజ్ సో మచ్ ఆఫ్ వైలెన్స్. సో ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ టైం ఏమైందంటే మనిషి గుంపులుగా జీవించడం ప్రారంభించాడు. దాన్నే ఆదివాసీ కమ్యూనిటీస్ అని అంటాం. ఇప్పటి భాషలో అయితే దాన్ని షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని పిలుస్తారు. సో మనిషి చాలా తక్కువ జనం, అంటే ఒక 10 మంది 20 మంది కలిసి ఒక ప్రాంతంలో జీవించి ఉండేవాళ్ళు. ఈ జీవించినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వేరేగా ఇంకొక ట్రైబ్ ఉంటుంది, ఆ ట్రైబ్ వచ్చి ఈ ట్రైబ్ని అటాక్ చేసేది. అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఎవ్రీ వన్ ఇన్ ద ట్రైబ్ ఈజ్ నాట్ ఎ వారియర్. అంటే ఎవ్రీ వన్ ఇన్ ద ట్రైబ్ దే కెనాట్ ఫైట్ విత్ వన్ అనదర్, ఇట్స్ నాట్ పాసిబుల్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఉమెన్ ఈజ్ దేర్ అండ్ ఇఫ్ షీ ఈజ్ ప్రెగ్నెంట్ షీ కెనాట్ ఫైట్. సో కాబట్టి ఈ ట్రైబ్కి అప్పట్లో ఏం చేశారంటే ఒక ట్రైబల్ హెడ్ అని ఎన్నుకున్నారు ఒకటి. వీడు మంచి బాహుబలిలాగా ఉంటాడు, బాగా కండలు తిరిగిన శరీరం, ఒక 4-5 కత్తిపోట్లు పొడిచినా కానీ చచ్చిపోయినటువంటి మంచి దేహదారుఢ్యం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటాడు. వీడి పని ఏంటంటే పొద్దున్నే తినుడు కండలు పెంచుడు. సో కాబట్టి ఈ ట్రైబ్లో ఉన్నటువంటి వ్యక్తులంతా ఏం చేసేవాళ్ళంటే వీడికి బాగా తిండి పెట్టేవాళ్ళు. అదే పన్ను. అంటే ఒకడు బట్టి అన్నం పెడతాడు, ఒకడేమో గుడ్డు పెడతాడు, ఒకడేమో ఫిష్ తీసుకొస్తాడు, ఒకడు మీట్ తీసుకొస్తాడు, ఒకడు చివరిలో ఏదో డిజర్ట్ తీసుకొస్తాడు. ఇట్లా వీడిని బాగా తయారు చేసేవాళ్ళు. వీడిని ఎందుకు తయారు చేసేవాళ్ళు అంటే ఇఫ్ సంబడి అటాక్స్ దెన్ హీ విల్ బి ద వన్ హూ ప్రొవైడ్స్ ద సెక్యూరిటీ. కానీ తర్వాత జనాలు పెరిగే కొద్దీ ఏమైంది, ఒక వ్యక్తి సెక్యూరిటీ ఉంటే సరిపోదు, ఒక వ్యక్తి ఆధ్వర్యంలో ఒక చిన్న ఆర్మీ ఉండాలి. సో ద వన్ హూ ఈజ్ లీడింగ్ ద ట్రైబ్ విల్ బికమ్ ద ట్రైబల్ హెడ్. సో కాలానుగుణంగా ఈ ట్రైబల్ హెడ్సే ఆ ట్రైబ్స్ పెద్దవయ్యి కింగ్స్గా మారారు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే మీ చెంగేజ్ ఖాన్. హూ వాజ్ చెంగేజ్ ఖాన్? చెంగేజ్ ఖాన్ ఈజ్ ఎ ట్రైబ్, మంగోలియన్ ట్రైబ్. మీకు తెలుసో తెలియదు, చెంగేజ్ ఖాన్ పెళ్లి జరిగిన మర్నాడే అతని భార్యని కిడ్నాప్ చేస్తుంది వేరే ట్రైబల్ పీపుల్ వచ్చి. అతని భార్యని కిడ్నాప్ చేస్తే ఇతను ఒక్కడే తప్పించుకుంటాడు, మిగతా వాళ్ళందరినీ చంపేసి అతని భార్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత మీరు చదువుకున్నారు లేదా మరి చరిత్ర నాకు తెలియదు కానీ, సో దాని తర్వాత అతనికి ఇచ్చిన కట్నం కూడా ఏమి ఇస్తారంటే అక్కడ బాగా చలి ఉంటుంది. ఆ చలికి ఒక హ్యాండ్ మేడన్ ఊల్ ఒకటి ఉంటుంది, బాగా హై కాస్ట్లీ అనమాట. అది కట్నంగా ఇస్తే ఇది పట్టుకెళ్ళి వేరే ట్రైబ్కి ఇచ్చి అందులో ఉన్న ఒక 400 మంది జనాలను తీసుకెళ్ళి వీళ్ళ భార్యను ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళందరినీ చంపేసి తీసుకొస్తాడు. తర్వాత అతని ట్రైబ్ పెరిగిన తర్వాత అతను కింగ్ అవుతాడు. ఈ ట్రైబ్తో ఏం చేశాడు ఇతను, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలను జయిస్తూ పోతూ ఉంటాడు. ఎప్పుడైతే చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను అలా జయిస్తూ వెళ్తాడో అతని కింగ్డమ్ పెద్దదవుతుంది. దెన్ హీ బికేమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కింగ్స్ ఇన్ ద వరల్డ్. సో ఇలాగే మనిషి కూడా ఏమైందంటే ఈ ట్రైబల్ ఆస్పెక్ట్లో భాగంగా మనకి ట్రైబ్ హెడ్, ఈ ట్రైబ్ హెడ్ విత్ అన్ ఆర్మీ, దెన్ హీ బికేమ్ కింగ్. సో కాలానుగుణంగా కనుక మీరు చూసుకుంటే ఇందులో వన్ థింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ కాల్డ్ సోషల్ కాంట్రాక్ట్ థియరీ. ఈ కాన్సెప్ట్ని స్టడీ చేసిందే సోషల్ కాంట్రాక్ట్ థియరీ. ఇప్పుడు మీరు చదువుకున్న థామస్ హాబ్స్ కానీ లాకీ కానీ ఇలాంటి వాళ్ళంతా ఈ సోషల్ కాంట్రాక్ట్ థియరీ గురించి మాట్లాడతారు. సోషల్ కాంట్రాక్ట్ థియరీ అంటే ఏంటి అంటే సామాజిక ఒప్పంద సిద్ధాంతం. సామాజిక ఒప్పంద సిద్ధాంతం అంటే ఏంటి, సింపుల్. ఒక మనిషి ఉంటాడు అంటే మనం,
అలాగే వీడిని కాపాడే ఒక వ్యవస్థ ఉంటుంది. అది ట్రైబల్ హెడ్ కావచ్చు, కింగ్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. వీళ్ళిద్దరికి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం ఉంది. అంటే వీ హ్యావ్ ఎన్ అగ్రిమెంట్ విత్ ద గవర్నమెంట్. ఏంటది? వీ గివ్ యూ ట్యాక్సెస్, యూ ప్రొవైడ్ అస్ వాట్ వీ వాంట్. ఇదే రాజకీయం. ఒరిజినల్గా చెప్పాలంటే ఈ రెండు ప్రక్రియల మధ్య జరిగేది రాజకీయం. ఒరిజినల్గా దిస్ ఇస్ కాల్డ్ సోషల్ కాంట్రాక్ట్ థియరీ. సోషల్ కాంట్రాక్ట్ థియరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనుషులు ఉన్నారు. మనుషులందరూ కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. ఉదాహరణకి వాడు బయటికి వెళ్తాడు, ఒక రోడ్డు ఉండాలి. నాకు రోడ్డు నేను ఒక్కడనే వేసుకోలేను కదా, మనందరికీ రోడ్డు కావాలి. కాబట్టి మనందరం ప్రభుత్వానికి డబ్బులు ఇస్తే ప్రభుత్వం మన తరపున రోడ్డు వేస్తుంది. సో ఇక్కడ నుంచి వచ్చింది కాన్సెప్ట్ ఆఫ్ టాక్సేషన్. సో సోషల్ కాంట్రాక్ట్ థియరీ ఈజ్ ద బేస్ ఫర్ టాక్సేషన్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, the moment countries and the people got evolved into a big structures like government, లేదా పెద్ద పదాలు వాడుతున్నారు, డెమోక్రసీ, ఇవన్నీ చాలా పెద్ద పదాలు యాక్చువల్గా. ఇలాంటివి ఎప్పుడైతే ఎవాల్వ్ అయ్యాయో దెన్ వాట్ హ్యాపెన్? సింప్లీ పీపుల్ స్టార్టెడ్ పేయింగ్ ట్యాక్సెస్ టు ద గవర్నమెంట్ స్టార్టెడ్ క్రియేటింగ్ సర్వీసెస్ ఆర్ ఫెసిలిటీస్ టు ద పీపుల్. దీన్నే మనం ఏమంటామంటే సోషల్ సెక్టర్ అని అంటాం, లేదా సోషల్ వెల్ఫేర్, దట్స్ రైట్ వర్డ్ మేబీ. సో ఇది రకరకాల పుంతలు దొక్కింది, వేరే విషయం. అది రోడ్లు వేయకుండా డబ్బులు ఇచ్చి మీరే రోడ్లు వేసుకోండి అంటారు, చదువు చెప్పకుండా అమ్మఒడి ఇచ్చి మీరే చదువుకోండి అంటారు. అది రకరకాలుగా వెళ్తుంది. దట్స్ డిఫరెంట్ పాయింట్ ఆల్ టుగెదర్. బట్ దిస్ ఈజ్ వాట్ ద బేసిస్ ఆఫ్ టాక్సేషన్. కాబట్టి పన్నులు అనేటటువంటిది ఏంటంటే దట్ వాజ్ ద బేసిస్ ఫర్ ద టాక్సేషన్. సో ఇక్కడ టాక్సేషన్ రిఫర్స్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ గవర్నమెంట్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ ఇట్స్ సిటిజన్స్ ఆర్ ఏ లీగల్ ఎంటిటీస్ టు పే ఫర్ పబ్లిక్ సర్వీసెస్. అంటే వై ద గవర్నమెంట్ ఈస్ కలెక్టింగ్ టాక్సెస్? బికాజ్ ఇట్ వాంట్ టు పే బ్యాక్ యాజ్ పబ్లిక్ సర్వీసెస్. ఆ పబ్లిక్ సర్వీసెస్ ఇచ్చేటటువంటి వాడినే పబ్లిక్ సర్వెంట్ అని అంటారు. సో మీరంతా వెళ్ళేది ఇప్పుడు ఎందుకు? పబ్లిక్ సర్వీసెస్ ఇవ్వడానికి, లేదా పబ్లిక్ సర్వీసెస్కి కావాల్సినటువంటి డబ్బులు జనాల నుంచి తీసుకొని ప్రభుత్వానికి ఇవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ బికమ్ ఎన్ ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓ, మండల్ రెవెన్యూ ఆఫీసర్. అంటే ఏంటి? ఆ మండలంలో ఉన్న వాళ్ళందరి దగ్గర వీడు రెవెన్యూ కట్టించుకోవాలి. ఈ రెవెన్యూ వస్తేనే కదా పబ్లిక్ సర్వీసెస్ ఇవ్వగలుగుతాం. సో టాక్సేషన్ అనేది అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ వాజ్ వాలంటరీ. People used to give the taxes to the heads of the government or a kind of government వాలంటర్లీ, ఎవరికి వాడు స్వచ్ఛందంగా ఇచ్చేవారు వాళ్ళ ఓపికను బట్టి. కానీ తర్వాత ఎప్పుడైతే జనాలు పెరిగారో స్వచ్ఛందంగా ఇవ్వడం అనేటటువంటి కాన్సెప్ట్ లేదు. సో నౌ ద పీపుల్ హ్యావ్ టు గివ్ ద taxes to the government and they are mandatorily have to pay the taxes to the government. సో ఆ కంటెక్స్లోనే మనకి ఏమొస్తుంది ఇక్కడ? ఈ పబ్లిక్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే people are mandatorily have to pay the taxes, government also is mandatorily have to provide the public services. Rendu jaragatledu ante kada. Every time what we do, we always try to evade the taxes. What the government will do? Government always try to give some big speeches instead of development to the people. Ante kada. Ippudu chudandi, సెక్రటేరియట్ ఉంది, ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటుంది. నేను అందుకే వచ్చి రాగానే చూస్తుంటాను ఇక్కడ నుంచి కనిపిస్తుందా లేదా. ఇప్పుడు సెక్రటేరియట్ని దాదాపుగా 2 సంవత్సరాల సమయంలో కేసీఆర్ గారు కట్టగలిగాడు. మరి ఇదే 2 సంవత్సరాల సమయంలో తెలంగాణ అంతా రోడ్లు ఎందుకు వేయలేకపోయాడు? బికాస్ దట్స్ పబ్లిక్ సర్వీస్. దిస్ ఈజ్ నాట్ పబ్లిక్ సర్వీస్ అట్ ఆల్. సెక్రటేరియట్ ఇది కాకపోయినా పాత సెక్రటేరియట్లో కూడా పని నడుస్తుంది. సో ఇక్కడే ఏమవుతుందంటే జనాల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సర్వీసెస్ని పట్టించుకుంటున్నాయా లేదా అనేటటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది. దీన్నే మౌలిక సదుపాయాల కల్పన అని అంటూ ఉంటాం. So any government which you want to call it as an efficient government is the government which provides public services to the people at first instance. అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలకి సేవలు అసలు ఇంకేం ఆలోచించకుండా అదే ముందు ఆలోచిస్తుంది అనుకోండి, దట్స్ కాల్డ్ ఎఫిషియెంట్ గవర్నమెంట్. సో ఇది ప్రజలకు తెలిసినాడు వాళ్ళు కూడా ట్యాక్సులు స్వచ్ఛందంగా కడతారు, రైట్? సో కాబట్టి ఎప్పుడు కూడా ట్యాక్స్ ఈజ్ ద బేసిస్ ఫర్ టాక్సేషన్ అనేది ఇంకా పెద్ద పదం ట్యాక్స్ కన్నా కూడా. సో దీన్ని ట్యాక్స్ అని అంటాం. దీన్ని తెలుగులో చూస్తే పన్ను అనేది ప్రభుత్వం తన పౌరులు లేదా చట్టపరమైన సంస్థల నుంచి, చట్టపరమైన సంస్థలు అంటే కేవలం పౌరులే కాదు కంపెనీలు కూడా ట్యాక్సులు కడతాయి. సో వసూలు చేసేటటువంటి పద్ధతి తద్వారా వచ్చిన డబ్బుని ప్రజాసేవలకు వినియోగిస్తుంది. వ్యక్తులు లేదా కంపెనీలపై పన్నులు విధించడం ద్వారా డబ్బు వసూలు చేస్తారు. సేకరించిన పన్ను మొత్తం దేశ నిర్మాణానికి ఉపయోగపడుతుంది.